పెద్దయిన మెగాస్టార్ చిరంజీవి గారు ఏదో ఒకసారి గోవా ఫిల్మ్ ఫెస్టివల్లో మన తెలుగు వాళ్ళ బొమ్మ లేదు అన్న మాటలకు రామ్ చరణ్ గారు చాలా సీరియస్గా తీసుకుని ఉండి ఉంటారు. ఆ మాటలకి రామ్ చరణ్ గారు మామూలుగా విధ్వంసం సృష్టించట్లేదు. ఏకంగా బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు అందరూ చేస్తున్న పేరు రామ్ చరణ్. బాలీవుడ్ అంతా మన రామ్ చరణ్ డామినేషన్. రామ్ చరణ్ అంటూ మనోడు పేరుతో బాలీవుడ్ బిగ్ స్టార్స్ లిటరలీ రామ్ చరణ్ చేస్తున్నారు. అయితే ముందుగా మీకు 2 సీన్స్ గురించి చెప్పాలి. ఒకటి, మగధర్ సినిమాలో ఈ సీన్ బీట్ చేసే సీన్ రాదేమో అనుకున్నారు. 2, ఆర్ఆర్ సినిమాలో ఈ సీన్ కూడా బీట్ చేసే సీన్ రాదేమో అనుకున్నారు చాలా మంది. కట్ చేస్తే ముఖేష్ అంబానీ ఇంట్లో పెళ్లి సందడి కారణంగా ప్రతి ఇండస్ట్రీలో ఉన్న బిగ్ స్టార్స్ అందరికీ ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. అయితే మన టాలీవుడ్ లో ఒక రామ్ చరణ్ గారికి మాత్రమే ఇన్విటేషన్ అందింది. చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఉపాసన అపోలో చైర్మన్ ప్రతాప్ మనవరాల కారణంగా ఈ వివాహానికి ఇన్విటేషన్ ఇచ్చారు అని అనుకుంటున్నారు. అలా అనుకుంటే ఇన్విటేషన్ అపోలో చైర్మన్ అయినటువంటి ప్రతాప్ గారికి ఇవ్వాలి, లేకపోతే ఆయన నలుగురు కూతుళ్లకు లేదా నలుగురు అల్లుళ్లకు ఇవ్వాలి, లేదా మనవాళ్ళు అయితేనే మనవరాళ్ళు అయితేనే 20 మంది ఉన్నారు, వారిలో ఎవరో ఒకరికి ఇవ్వచ్చు. కానీ మీరు అనుకున్నట్టు ఉపాసన గారికి మాత్రమే ఎందుకు ఇచ్చారు? బికాస్ రామ్ చరణ్ వైఫ్ కాబట్టి ట్రోల్స్ చేస్తే అవతల వాడిని ఏడిపించినట్టు ఉండాలి, కానీ మనం గుక్కపెట్టి ఏడుస్తున్నట్టు ఉండకూడదు. కట్ చేస్తే ఆ వివాహానికి రామ్ చరణ్ ఉపాసన దంపతులు ఇద్దరు వెళ్ళగానే ముఖేష్ అంబానీ గారు రామ్ చరణ్ కి వెల్కమ్ చెప్తూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ మై ఫ్రెండ్స్ అంటూ దగ్గరుండి మ్యాజిక్ షో తీసుకెళ్లారు. అందరూ జస్ట్ ఏదో ఫార్మాలిటీకి పిలుచుంటారులే, అలా వెళ్ళి ఇలా వచ్చేస్తారు అనుకున్నారు. కానీ ముఖేష్ అంబానీ చుట్టూ వరల్డ్ టాప్ సెలబ్రిటీస్ అందరూ ఉన్నారు ఆయన చుట్టూ. కానీ ఆయన రామ్ చరణ్ గారి దగ్గరికి పర్సనల్ గా వెళ్ళి థ్యాంక్స్ ఫర్ కమింగ్ అని చెప్పడమే కాకుండా ఆ బిజీ టైంలో దగ్గరుండి మ్యాజిక్ షోని కూడా చూపించారు. ఒకసారి మీరే చూడండి. ఇది మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి రేంజ్. మన బాలీవుడ్ స్టార్స్ అయినటువంటి షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ ఈ ముగ్గురు ఒకే స్టేజ్ పై మన తెలుగు పాట అయినటువంటి నాటు నాటు పాటకు డాన్స్ చేస్తున్నారు. అప్పుడు రామ్ చరణ్ ఆ పార్టీ జరుగుతున్న గుంపులోనే ఉన్నారు. ఇది చూసిన ముఖేష్ అంబానీ స్వయంగా రామ్ చరణ్ పైకి పిలువు అని తన భార్య అయినటువంటి నీతా అంబానీ గారికి చెప్పారు. ఆమె షారుఖ్ ఖాన్ కి చెప్పింది. వెంటనే షారుఖ్ ఖాన్ రామ్ వేరే రామ్ అని ఆయన రామ్ చరణ్ గారిని ఆహ్వానించడం జరిగింది. వెంటనే సల్మాన్ ఖాన్ రామ్ 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 అంటూ లిటరలీ అలా అరుస్తూనే ఉన్నారు. తర్వాత అమీర్ ఖాన్ కూడా రామ్ చరణ్ అంటూ పిలవడం కూడా స్టార్ట్ చేశారు. దానికి వెంటనే అక్కడ ఉన్న జనం కూడా రామ్ 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 అంటూ రామ్ చరణ్ అంటూ పిలవడం స్టార్ట్ చేశారు. ఇది చూసిన ఫ్యాన్స్ కి మగధర్ సినిమాలో గూస్ బంప్ సీన్ ఒకటి గుర్తొచ్చింది. మగధర్ సినిమాలో గూస్ బంప్ సీన్ చాలానే ఉన్నాయి. అందులో అర్సా ఇంట్రడక్షన్ సీన్ విత్ బైక్ స్టంట్, అలాగే కాలభైరవుడి ఇంట్రడక్షన్ సీన్ మరియు 100 మ్యాన్స్ ఫైట్, ఇలా చాలానే ఉన్నాయి. అందులో కాలభైరవుడి ఇంట్రడక్షన్ సీన్ చాలా మందికి గుర్తుండే ఉంటుంది. శత్రువుడు చండాడే వీరుడు, శతద్రువంశ యోధుడు, కాళభైరవ అంటూ కాలభైరవుడి ఇంట్రడక్షన్ ఉంటుంది. అక్కడ కాళభైరవ అని పిలవగానే అక్కడ ఉన్న ప్రజలందరూ కాళభైరవ అంటూ పిలవడం సినిమాకి హైలైట్ సీన్. కట్ చేస్తే ఈ ఈవెంట్ లో కూడా షారుఖ్ ఖాన్ రామ్ వేర్ ఆర్ యు రామ్ అని పిలవగానే అక్కడ ఉన్న జనంతో పాటు సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ కూడా అందరూ రామ్ చరణ్ అంటూ అరుస్తూనే ఉన్నారు. ఆ సీన్ ను మళ్ళీ రీక్రియేట్ చేయడం కాదు కానీ బీట్ చేసిందనే చెప్పాలి. ఈ వీడియో చూసిన ప్రతి మెగా అభిమానికి గూస్ బంప్స్ వస్తున్నాయి. షారుఖ్ ఖాన్ రామ్ వేర్ ఆర్ యు రామ్ అన్నప్పుడు రామ్ చరణ్ వాక్ చేసుకుంటూ స్టేజ్ మీదకి వెళ్లారు. అది చూసిన జనానికి ఆర్ఆర్ సినిమాలో ఒక పార్టీ సీన్ లో జూనియర్ ఎన్టీఆర్ గారిని అవమానిస్తారు. అప్పుడు రామ్ చరణ్ అక్కడ పడిపోతున్న ఒక ప్లేట్ ను తన్ని రాయల్ గా వాక్ చేసుకుంటూ వచ్చి జూనియర్ ఎన్టీఆర్ కి చెయ్యి ఇచ్చి పైకి లేపుతాడు. ఆ సీన్ అంత బేగా ఎవరు మర్చిపోరు, ఎందుకంటే ఒక వర్గానికి నిద్ర లేకుండా చేసిన సీన్ అది. అలాంటి సీన్ కూడా బీట్ చేసిందనే చెప్పాలి. ఆ విధంగా రామ్ చరణ్ రాయల్ గా వాక్ చేసుకుంటూ స్టేజ్ మీదకి వచ్చారు. రాగానే రామ్ చరణ్ గారిని షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ హక్ చేసుకున్నారు. ఆ తర్వాత ముఖేష్ అంబానీ గారి గ్రీటింగ్స్ చెప్పి ఆయన హక్ చేసుకున్నారు. ఆ తర్వాత వరుడు అయినటువంటి అనంత్ అంబానీ గారికి రామ్ చరణ్ గారి గ్రీటింగ్స్ చెప్పి అమీర్ ఖాన్ హక్ చేసుకున్నారు. తర్వాత సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్ ఈ ముగ్గురు బాలీవుడ్ స్టార్స్ తో మన రామ్ చరణ్ పాట నాటు నాటు పాటకు డాన్స్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఈ రోజుతో డాన్స్ ఎవరైనా వేస్తారు, కానీ వాళ్ళ స్టేజ్ పైన ఖాన్స్ ని మన పాటకు డాన్స్ చేయించే వాడికి ఒక రేంజ్ ఉంటుంది. ఎందుకంటే గతంలో ఆనంద్ మహేంద్ర గారితో, కొరియన్ మినిస్టర్ గారితో, అలాగే చాలా వెస్టర్న్ అప్రోచ్, ఇప్పుడు ఖాన్స్ ట్రియో విత్ అంబానీ ఫ్యామిలీ నాటు నాటు పాటకు డాన్స్ చేయించడం ఒక్క రామ్ చరణ్ గారికి మాత్రమే సాధ్యం. మేము చిరంజీవి గారి అభిమానులు అయినా ఆయన పీక్ టైం మేము ఎంజాయ్ చేయలేకపోయాం, ఎందుకంటే 80s 90s లో మేము పుట్టలేదు కాబట్టి అనే బాధను ఇప్పుడు రామ్ చరణ్ తీరుస్తున్నాడు, అంతకు మించి హ్యాపీనెస్ ఇస్తున్నాడు అంటూ ఫ్యాన్స్ ట్వీట్లు వేస్తున్నారు. రీసెంట్ గా ఇండియాలో 2 బిగ్గెస్ట్ ఈవెంట్స్ జరిగాయి. ఒకటి
అయోధ్య రామమందిరం ప్రాణప్రతిష్ఠ, 2 ముఖేష్ అంబానీ కొడుకు వివాహం. ఈ 2 ఈవెంట్స్లో ఎందరో స్టార్స్ ఉన్నా కానీ సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ రామ్ చరణ్ మాత్రమే అయ్యాడు. వరల్డ్ టాప్ బిజినెస్ మ్యాన్ సెలబ్రిటీస్ ముందు కాన్స్ ట్రియో. నీతా అంబానీ గారు రామ్ చరణ్ గారిని సజెస్ట్ చేయడం, అక్కడ ఉన్న బాలీవుడ్ బ్యాచ్ అంతా రామ్ 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 అని పిలవడం. నిజంగా ఈ ఈవెంట్ హైలైట్ ఏంటంటే రామ్ చరణ్ గారు అక్కడ గుంపులో ఒక మూల నుంచుని తన భార్యతో పార్టీని ఎంజాయ్ చేస్తున్నారు. కానీ దేశమంతా రామ్ 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 అంటూ స్టేజ్ మీదకి రావాలని పిలిచింది. నిజంగా మెగా ఫ్యాన్స్ కి ఏం హైయిస్తున్నావు అన్నాడు. థ్యాంక్ యూ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫర్ క్రియేటింగ్ దిస్ యూఫోరియా ఆల్ ఓవర్ ది వరల్డ్.